లార్డ్, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీకు అందరికీ ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ మెదక్ పరిచర్ల పక్షముగా మా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ రీతిగా మీ మధ్యలోకి రావడం చాలా చాలా ఆనందం. మీరు ఇప్పటికే చూస్తున్నారు కదా, దేవుని కృప, మీ అందరి ప్రార్థన మూలంగా దేవుడు ఇంత చక్కని మందిరాన్ని మనందరి కొరకు సిద్ధపరిచారు. ప్రభు కృప, మినిస్ట్రీలు ఉన్నటువంటి ప్రతి సంఘపేటలో కూడా సుల్తాన్పూర్, రాజ్పేట్, లింగంపేట్, ఎల్లారెడ్డి, మెదక్, వారితో పాటు ఉప్పల్, మెయిన్గా హైదరాబాద్ సెంట్రల్ చర్చ్ నుంచి విశ్వాసులందరూ కూడా ప్రతిరోజు పాలు పంపులు పొంది ప్రతి పనిలో కూడా పరిచర్యలో కూడా వారు కలిసి పనిచేశాము. మీరందరూ చూస్తున్నట్లుగా ఇంత చక్కని మంచి ప్రార్థన మందిరాన్ని కట్టుకోవడానికి దేవదేవుడు ఎంతగానో కృప చూపారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం దేవుని కృపను బట్టి. అంటే ఎల్లుండే, అంటే డిసెంబర్ 22వ తారీఖున, డిసెంబర్ నెల 22వ తారీఖున ఈ మందిరాన్ని ప్రభువుకు ప్రతిష్ఠ చేయబోతున్నాం. డిసెంబర్ నెల 22వ తారీఖు అంటే సోమవారం వస్తుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ మందిరాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించబోతున్నాం. కనుక మిమ్మల్ని అందరినీ ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ పరిచర్ల పక్షముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మా నాయకులు రాజశేఖరయ్య గారు, ఆత్మీయ తల్లిదండ్రులు జరిమయ్య గారు, జ్యోతిమ్మ గారు కూడా వస్తూ ఉన్నారు. కనుక కుటుంబ సమేతంగా అందరూ తరలిరండి. మన సంఘాలు ఉన్నటువంటి వారందరూ మీతో కూడా మీ స్నేహితులను, బంధువులను, రక్త సంబంధికులను తప్పకుండా తీసుకొని రాగలరని, సర్వోన్నతుడును రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకొనగలరని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. తప్పకుండా వస్తారు కదా, తప్పకుండా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ, అందరికి ప్రైజ్ ది లార్డ్. ఇది మన మెదక్ డిస్టిక్లో నూతనంగా నిర్మిస్తున్న మందిరం, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ నూతన మందిరం. ఇది మనకి మండే రోజున, అనగా 22వ తారీఖున ఇది ఇనాగ్రేషన్ ఉంది. దేవుని సేవలో ఎంతమంది ఉన్నారో మీరు చూడొచ్చు. టైం ఇంచుమించు ఎంత అవుతుందంటే 6:10 అవుతుంది. ఇంకా ముసలోళ్ళు, వయసు ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు అందరూ పనిచేస్తున్నారు. సమయం తక్కువగా ఉంది. ఇప్పుడు లోపల ఉన్న వీడియోస్ చూపిస్తా.